కుట్టిన బ్లౌజ్లో అయితే చూడండి, ఇది వచ్చేసి రెడ్ కాటన్ బ్లౌజ్ అనమాట. ఇది వచ్చేసి హాఫ్ బుట్ట హ్యాండ్స్ పెట్టాను. రెడ్ కలర్ కాటన్ అనమాట. బ్యాక్ సైడ్ వచ్చేసి శారీలో ఉన్న బార్డర్ని ఇలా వీ నెక్ లాగా ఇచ్చాను అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి స్లీవ్లెస్ బ్లౌజ్ అనమాట. కూడా శారీలోది అనమాట. బ్యాక్ సైడ్ అయితే ఉక్స్ పెట్టకుండా ఫ్రంట్ సైడ్ ఉక్స్ పెట్టేసి ఇలా చూపిస్తున్నాను కదా, ఈ డిజైన్ అనమాట. మొత్తం థ్రెడ్స్ కట్టుకోవాలన్నమాట. స్లీవ్లెస్. ఇది వచ్చేసి బెంగాలీ వాళ్ళది. వాళ్ళు ఎక్కువ ఇలాగే యూజ్ చేస్తారనమాట, స్లీవ్లెస్ మాత్రమే. సో 2 బ్లౌజులు అయితే అవి. ఇక బ్యాక్ సైడ్ అయితే చూడండి, ఈ విధంగా అయితే మొత్తం మనమంతా ఇలా షేప్లో కట్టుకునేటప్పుడు కొంచెం టైట్గా వస్తుందన్నమాట. సో నేనైతే ఫస్ట్ అంటే కుట్టిన తర్వాత వీడియో తీసాను కాబట్టి, అంటే ఒకటి వచ్చేసి సగం నైట్ తీసాను కాబట్టి కలర్ షేడ్ అనేది మారింది. సో ఫైనల్గా అయితే కటోరీ అనమాట. డబల్ కటోరీకి నేను ప్యాడ్స్ వేసాను. ఎందుకంటే మనం బ్యాక్ సైడ్ ఇక్కడ థ్రెడ్ పెట్టాను కాబట్టి, సో ఫినిషింగ్ బాగుండాలని చెప్పేసి ప్యాడ్స్ పెట్టాను. వీడియో నచ్చితే లైక్ చేయండి.